ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే ఒకడైతే టైము గోవా బార్డర్ దాటినాం ఇప్పుడే. ఇంకో మావాడు నడుతూనే ఉన్నాడు. గోవా బార్డర్లో యూనిఫామ్ లేకపోతే మనకు పెనాల్టీ ఇస్తారని చెప్పి యూనిఫామ్ వేసుకోవడం జరిగింది. గోవాలో మొత్తం యూనిఫామ్ వేసుకొని బండి నడపాలి, లేకపోతే పెనాల్టీల మీద పెనాల్టీలు పడుతూనే ఉంటాం. మన వాళ్ళ కస్టమర్కి సఫర్ అయిపోతారు. ఆ రిస్క్ మనం వాళ్ళకి ఇవ్వకంటే మనం ఫుల్ యూనిఫామ్ తోటి ఉండాలి. ఇదే మావాడు ఏమంటుండంటే గోవాలో యూనిఫామ్ కంపల్సరీ ఏమంటుండు, లేకపోతే 1500 1000 ఫైన్ వేశారంట. గోవా మొత్తం నువ్వు ఎక్కడన్నా తిరుగు యూనిఫామ్ కంపల్సరీ ఉండాలి. గార్డెన్ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది మనకి? మ్యాక్సిమం ఒక 30 ఉంటుందా, 20 ఉంటుందా? 30-40 ఉంటుంది. మళ్ళీ గోవాలో కూడా కొంచెం ఘాట్ వస్తుందంట, ఒక 20-30 కిలోమీటర్ అయితే. ఇప్పుడు ఇడికైతే ఒక 70 కిలోమీటర్ వస్తుంది గోవా. సగం ఘాటు సగం సాఫ్ట్ ఉంటుందంట. ఇక అది అయిపోయినామంటే ఇక గోవాలో రీచ్ అయిపోయినట్టే, గోవాకి అయితే రీచ్ అయిపోయినట్టే. ఇద్దరు ఫేసులు మాది ఛాయ్ తాగుతున్నాము. ఆగినా ఒక జగాల ఫుల్ ఉంది. ఈ టైంలో పుల్ల పెట్టిండు. గోవాలో అయితే ఎంట్రీ అయిన తర్వాత ఛాయ్ తాగుతున్నాం అన్నది కదా. 24 గంటలు దుకాణం కూడా పెడతాడు. ఇక్కడ గోవా బార్డర్ దాటంగా 4 లైన్ ఎక్కి దిగంగానే మనకు లెఫ్ట్ సైడ్లోనే కనిపిస్తుంది ఛాయ్ హోటల్. ఆగి తాగండి, స్మెల్ అయితే బాగా వస్తుంది ఛాయ్ది. పేరుందా హోటల్ది? లేదు, చిన్న అయితే ఉంది. మంచి ఛాయ్ అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఛాయ్ తాగుతున్నాం మేము. మనది సైడ్లో ఆపినాం. ఇంకో పనాజీ 68 కిలోమీటర్స్, రత్నగిరి 243, ముంబై 573. ఆల్మోస్ట్ అయితే మనం గోవాలో ఎంటర్ అయిపోయినాం. 68 కిలోమీటర్స్ అయితే పనాజీ నుంచి మనం ఒక 25 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. మనము మళ్ళీ అన్నీ పోవాలి ఇంకా. మనం కొలంగట్ బాగా బీచ్కి వెళ్ళాలి కాబట్టి మనం ఒక 25 కిలోమీటర్స్ ఆ నుంచి మనకు జర్నీ ఉంటుంది పనాజీ నుంచి. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 1.5 hours 2 hours మనం రీచ్ అయిపోతాం. రీచ్ అయిపోయిన తర్వాత మిగతాది అనేది మార్నింగ్ చూపిస్తాం. అక్కడ రీచ్ అయిపోయిన తర్వాత ఇక నైట్ బాగా నిద్ర వస్తుంది కాబట్టి ఇక మంచిగా రెస్ట్ తీసుకుంటాం. మిగతాది మొత్తం రేపు మార్నింగ్ చూపిస్తాం గోవా. ఫ్రెండ్స్, మనం వచ్చేసి గోవాకి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇది వచ్చేసి పనాజీలో ఉండే జైంట్ బ్రిడ్జ్ అనమాట. మనకు హైదరాబాద్లో రాయదుర్గం జైంట్ బ్రిడ్జ్ ఎలాగైతే ఉందో ఇది కూడా అలాగనే ఫస్ట్ గోవాలోనే అయింది. తర్వాత మన దగ్గర ఇంతకుముందు వేరే చోట్ల కూడా ఉన్నది జైంట్ బ్రిడ్జ్. అట్రాక్షన్ అనమాట ఇది బాగా. గోవాలో మెయిన్ జైంట్ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. 6 లైన్ జైంట్ బ్రిడ్జ్ పైన, సముద్రం పైన నిర్మించిన జైంట్ బ్రిడ్జ్ ఇది. చూస్తున్నారుగా లైన్స్ 1 2 3 4 లైన్ 8 లైన్ బ్రిడ్జ్ ఇది. డబల్ ఉంటుంది, 2-way జైంట్ బ్రిడ్జ్. ఓకేనా ఫ్రెండ్స్? 3 hours later. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము మార్నింగ్ అయితే వచ్చినాము. రూములు దొరకలేవు. ఆడ తిరిగి బిజార్ అయిపోయింది. రూమ్లు ఏడ దొరకలేవు. లాస్ట్కి వచ్చేసి పార్కింగ్లో పెట్టినాం బండి. ఆనే అనుకున్నాం, ఆనే స్టే చేసినాము. మళ్ళీ అన్న వాళ్ళు పోయి మళ్ళీ అక్కడ బుక్ చేసి మళ్ళీ అక్కడ తిరిగి ఒక రూమ్ బుక్ చేసి ఇక వీళ్ళు తీసుకొని వచ్చారు. అయితే ఇంకేం కుల్లగాలేవు, అన్నీ బందే ఉన్నాయి. అంటే ఇక మంది అంటే దొరుకుతుంది. చాయ్ దానికి వచ్చినాం బండి బయట పెట్టి. అన్న చాయ్ పెట్టింది. మా బండి పక్కకే ఉంది, అంతా ఖాళీ ఉంది. ఇంకా అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక తాగుడు, తిరుగుడు, ఎంజాయ్మెంట్ చేసుడు ఇదే ఉంటుంది. ఇక లొల్లి అంతా ఇదే ఉంటుంది రోడ్ల మీద. చూసిగా అన్న అయితే ప్రియ అంతా టాటోనే ఉంది ఆయనకు. చూసినా हमारे को आते भैया चाय पीने का आते हैं। चाय मैं भी बहुत पीता हूँ। मेरी 20 से 25 चाय होती है ऐसा। जितनी भी चाय कस्टमर को दूंगा उसके साथ में ज़रूर पीता हूँ। हाँ हाँ हाँ। जब भी ऑर्डर आएगा
मेरी एक चाय जरूर लिखो। हमारे को चाय नहीं पिए तो सर में दर्द स्टार्ट होता। ये मेरे सुबह शाम 2 टाइम। मेरे पूरे टाइम में पूरी रात चाय पीता हूँ। अभी जस्ट इन लोगों के साथ चाय पी के जा रहे हैं। फिर अभी एसी की हवा ले रहे हैं। कोई बात नहीं भाई, जो मेहनत करता है वो उसको भी जरा आगे बढ़ता है। पूरी रात मेहनत करते भैया, क्या करेगा। हाँ 9 बजे से आता हूँ, दिन में 1 बजे जाऊँगा। हाँ 19 मतलब 20-22 घंटे हो जाते दिन में मेरे को। हाँ हाँ यहीं रह जाते हैं। 9 बजे आता हूँ और 1 बजे जाऊँगा दिन के। हाँ हाँ हाँ। और 1 बजे जाने के बाद सीधा आराम से 4-5 घंटे आराम करके फिर वापसी इधर ही। हाँ हाँ जब तक హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బీచ్ కాడికి వస్తున్నాం తయారయ్యి. ఇప్పుడు ఫ్రెష్ అయినా ఫ్రెష్ అయ్యి బీచ్ కాడ పోతున్నాము. చిన్న చిన్న వీడియోలు క్లిప్లు వదులుతాం, క్లిప్లు అయితే చిన్న చిన్న వదులుతాం. మళ్ళా మళ్ళీ రాంగా అందుకే మీకోసం పోతున్నాం, అసలు లేకుంటే రూమ్లు ఉంటుండే. ఒకసారి మొక్క చూపెట్టు. ఏమి చెప్పిరా కాదా బాబాయ్, అంటే ఏం లేదు, మా కోసం అయితే వస్తున్నాము. అన్ని వీళ్ళే వీళ్ళకి వరకు వీడియోలు మంచిగా పెడదామని చెప్పి అందరికి ఉపయోగపడేటట్టు వీడియో ఇద్దామని చెప్పి పోతున్నాం. అంటే ఎట్లా చూద్దామని. అడుగుతున్నాం బీచ్కి అయితే ఎట్లా పోవాలో. చలో పొద్దున పోయినా అంటున్నారా? పొద్దున పోయింది బాగా పోయింది రైటా. లెట్స్ సీ. ఓకే అన్న, కేవ్స్ నుంచి ఎడికి తీసుకోవాలి? లెఫ్టా? రైడ్ తీసుకొని హైవే పోయి హైవే ఎక్కి బస్ ఎక్కి సగం ఎక్కి వెళ్ళిపోవాలి అంతేనా? ఇలా అయితే వీళ్ళకి అర్థం కాక గోలో తిరుగుతారు చూడు. కరోనా ఇప్పలానే ఆడ తిరిగారు, ఇప్పుడేమో ఈడ తిరుగుతారు. గోవా బస్, గోవా బస్. కేఎఫ్సి సర్కిల్, మెన్ సర్కిల్. 100 రూపాయలకి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ ఉంటుంది. నేను రెగ్యులర్గా అయినా తింటా. గోవాకి వస్తే రెగ్యులర్ అనమాట మన పాయింట్ ఇది. ఏజియన్ బిర్యానీ వాళ్ళ అయితే 24 అవర్స్ స్కూల్ ఉంటుంది సీజన్ టైంలో. అయితే లెఫ్ట్లోకి పోవాలంట, చూడుర్రి. ఇక్కడ చూసుకొని వెళ్ళిపోరు. నా బస్సు పోదా ఇడికి వెళ్ళి? పోతుంది బస్సు ఎందుకు పోతుంది? నాకు అన్నీ తెలుసు. అదేం గుడి అన్న? అదే మా గుడి. మీ గుడియా? మా గుడి. చికెన్ వచ్చిన వీడికి కట్ చేసి ఇమ్మని చెప్పినాం చికెన్ అయితే ఫ్రెష్గా. లేకపోతే మేము ఇక్కడ సైడ్లో పెట్టిన చికెన్ అయితే వద్దని చెప్పినాం, ఫ్రెష్గా కట్ చేసి తీసుకుంటామని చెప్పినాం. ఓకే అని చెప్పి వాళ్ళు మనం వెంటనే కట్ చేస్తారు. 15 కిలోలు చికెన్ తీసుకుంటున్నాం, 40 గుడ్లు తీసుకుంటున్నాం. మనకు హైదరాబాద్ నుంచి ఒక 10 మెంబర్స్ వస్తున్నారంట. అట్లా అని చెప్పి మనం సాయం చేయడం జరుగుతుంది, వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. వాళ్ళు లేరు, వాళ్ళు బయటికి ఐలాండ్కి వెళ్ళారు కాబట్టి మనం హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి తీసుకెళ్ళి. గోవా రేపు బీచ్కి సాయంత్రం పోతున్నాం. ఇప్పుడు అయితే ఏం చూపిస్తలేదు. పోయి సాయంత్రం పోయి రిటర్న్ వచ్చిన ఫోన్ చేసి రిటర్న్ వచ్చేసాము. అన్న అయితే చికెన్ చేస్తుండు, మన వాళ్ళు వస్తారంట, అన్న వాళ్ళు వస్తారంట. ఏం చేస్తున్నావు అన్న? చికెన్ ఫ్రైయా? చికెన్ ఫ్రై చేస్తున్నా, గుడ్డు కూడా ఉడకబెట్టేసిండు. ఇక రాగానే తడి ఉంటుంది. ఇక ఇదే తడి పోసామ గుడి బండిలో పెట్టాను చెప్పినాక. ఇక నైట్ పొద్దున నుంచి క్లబ్ బంద్ ఉండే, ఇప్పుడు ఓపెన్ చేసారు. ఇది ఫుల్ లైటింగ్, చిన్న లైటింగ్ పెట్టేసారు. 12 hours later. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మధ్యాహ్నం మేము మళ్ళీ బీచ్ పోతున్నాము. నిన్న పోయినాం కానీ క్యాన్సిల్ అయిపోయింది మధ్యాహ్నం. మళ్ళీ సాయంత్రం అన్న వాళ్ళు ఫోన్ చేశారు, అన్న బవర్చన లేకుండే చికెన్ ఇట్లా తీసుకురావడం జరిగింది. అందుకోసం నేను వీడియో ఏం చేయలేము, లేట్ అయిపోయింది. ఇక ఈరోజు కూడా చేద్దాం అనుకుంటే మార్నింగ్ బండి అడగడవలసి వచ్చింది. ఇక లేట్ అయిపోయింది, ఇక బాగా
నిద్ర వస్తుండే ఇక లేట్ అయిపోయింది. నిద్ర పండుగ కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఇక ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయలుదేరినాం అందరం బీచ్ కాడికి. చూద్దాం అది ఎట్లా అవుతుంది ఏం కదా అన్న. బవర్స్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉండు, ఎందుకంటే నా ఎప్పుడు దుంకలే అంట. నేను బాగా దుంకొచ్చిండు, ఫుల్ టైం వచ్చిండు. ఇయ్యాల కూడా అది చేస్తారంట, తీసుకొస్తాడంట అన్నా నరసింహ. ఇయ్యాల కూడా చేస్తా ఫుల్ ఫుల్ ఎంజాయ్ చేస్తానంట అన్న. మాకన్నా ఎక్కువ ఉన్నాడు అన్న. అదో గోవాకి వచ్చినందుకు మనం ఎంజాయ్ చేయడానికే కదా అంట. సరే సరే చేద్దాం అడిగిపోయినా కూడా మేమేం చేస్తాం. ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము వచ్చేసినాం ఇక్కడికి బీచ్ కాడికి. అయితే అలలు కూడా ఎట్లా కొడుతున్నాయి. ఇదే సముద్రం, కొలంఘాట్ కదా ఇది, కొలంఘాట్ బీచ్. ఇగో ఇద్దరు అదే మేము ఇడికి వచ్చినాం రా. ఇదే భారీది పబ్బు కూడా ఉంటాయి. ఇడికి వచ్చింది ఇంతకుముందు లాస్ట్ టైం కూడా ఒక 7 years కింద బ్యాక్ మేము ఇడికి వచ్చినాము. నేను నా ఫ్రెండ్స్ అందరం వచ్చినాము. మావాడు ఫైనల్ అయితే వచ్చేసినాం వీడికి. ఎంత డేంజర్ వస్తున్నాయి అలా చూడండి. ఇక మావాడు పోయిండు అన్న, అదే ఉంటారా మాస్టర్. చూసి అలా కొట్టుకోపోగల అన్న, మళ్ళీ వంట చేయడానికి మాకు ఇబ్బంది అవుతుంది. అందరు కొట్టుకుని వస్తారు నీళ్ళు కొడుతుంటే. ఓహో నాకు వచ్చిన నీళ్ళు అప్పటి నుంచి రాలే కానీ ఇప్పుడు వచ్చినాయి నీళ్ళు. ఇంత భయానక కోసం చూడండి, తర్నాకు వస్తున్నాయి నీళ్ళు అయితే. మేమైతే స్టైల్కి ఏదో అద్దాన్ని పెట్టినాము, కానీ నాకైతే ఫుడ్ అయితే లేదు. మళ్ళీ ఇక్కడ వాతావరణానికి సెట్ కావాలి అని చెప్పేసి గ్లాసులు తీసుకున్నాము. ఇక ఏదో ఉండగా పెట్టుకున్నాం అంతే. అలాగైతే ఫుడ్ వస్తున్నాయి. ఉప్పు నీళ్ళు అంతా అలా దిగు అయితే లేదు, ఏదో జస్ట్ ఇండియా కోసం వచ్చినాం అంతే. నువ్వు దిగుతావారా అక్కడ? మామిడి కూడా ఇంట్రెస్ట్ లేదా వీడియోలో అని ఛత్రిల కిందికి అలా నీళ్ళు వస్తున్నాయి మంచిగా. అరలు చూసుకుంటాం, మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాం. ఇక్కడ చూపిస్తాను మీకు కూడా. మంచిగా అయితే కూర్చున్నాం. ఏం చేయాలి అర్థమవుతలేదు. అన్న వాళ్ళేమో సాయంత్రం పోదామంటారు, కొందరు మార్నింగ్ పోదామంటారు. మనం అయితే బీచ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము. ఫుల్ అయితే ఆడుతున్నారు, మస్తు చిల్ అవుతారు. ఏమరా ఎగురుతురు చేసారు మొత్తం గోవా. సాయంత్రం అయితే నా పబ్లిక్ బాగా వస్తారు. మీరు మధ్యాహ్నం టైం అంతా రాదు, ఎందుకంటే ఎండ బాగా కొడుతున్నాయి కదా, ఎవరు వస్తలేదు. మధ్యాహ్నం టైం అయితే అందరూ బాగా వస్తారు, సాయంత్రం టైం బాగా వస్తారు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇగో చూపిస్తారు, ఇక చూడండి ఇంత పబ్లిక్, ఫుల్ పబ్లిక్. అంటే అనే కుప్పలు ఉన్నారు, చిన్న నుంచి పెద్దదాకా చూస్తురుగా. అలానేమో ఖతర్నాక్ వస్తున్నాయి, అందులోనేమో ఆడుతురు. ఇగో ఇలా డేంజర్గా వస్తున్నాయి. చూసిరుగా ఏక్ ఉన్నాయా. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ, ఎందుకంటే ఇది గోవా. గోవాకి రండి, నచ్చింది చేయండి, తాగండి, ఊగండి, పడుకోండి, మళ్ళీ తిరిగి లేచి ఇంటికి ఎట్లా నిలబడ్డాడు స్టాచ్యూ లేక, మస్తు నిలబడ్డాడు. అది మంచి. అయితే వచ్చేసాము, ఎంజాయ్ చేసాం, చాలు మస్తు తిరిగి వచ్చాం. పోతున్నాం ఇక బండికాయ పోతున్నాం. బండికాయ చూడాలి అన్నలు ఇప్పుడు వెళ్తారా, రేపు మార్నింగ్ వెళ్తారా తెలియదు.
8 hours later. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మేమైతే గోవా నుంచి బయలుదేరినాము. ఇక మొన్నైతే షూట్ అయితే ఏం కాలేదు, నిన్న కొద్దిగా అయింది. బీచ్ కాడ పోయి కొంచెం లొకేషన్ తీసుకున్నాం, టైం పాస్ అయింది. ఇక మనం టైడ్ అయిపోయినా బయటికి వెళ్ళాము. నిన్న బాగా కొడుతుంది కదా, అట్లా బయటికి వెళ్ళాము. బీచ్ ఇక్కడ నుంచి కిలోమీటర్న్నర ఉంటుంది. ఇది మన బీచ్ పేరు ఏందా? కొలంగట్ బీచ్. మనం ఉన్న పాయింట్ నుంచి బీచ్ కొనికి కిలోమీటర్న్నర ఉంది. ఆ నుంచి మేము నడుచుకుంటా పోయినాం, టైం పాస్ చేసుకుంటాం. సగం దూరం పోయి ఉందని మళ్ళీ నాకు ఫోన్ చేసి రిటర్న్ చేసుకున్నాను. మీకు తెలిసిందే మళ్ళీ తెల్లారి ఇక నిన్న పోయినాం, కొంచెం షూట్ చేసుకుని వచ్చినాము. ఇవాళ అయితే రిటర్న్ అయిపోయినాము. రిటర్న్ అయితే వస్తున్నాము హైదరాబాద్కి. ఇంకా మధ్యలో చిన్న చిన్న సీన్ ఉంటే చేసి పెడతా. బాయ్ బాయ్ గోవా, మిస్ యూ. వెళ్తున్నా రావడానికైతే ఓ రాబోదైతే లేదు హైదరాబాద్కి. మంచిగా ఇంకా చాలా తీయాలనుంది, ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే అనుకున్న ఫ్రెండ్స్ వేరు, ఆడి షేర్ చేసుకున్న వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు అన్నీ ఎంజాయ్మెంట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ ఎట్లుంది పోవాలా. ఇట్లా బండ్లు ఖరాబ్ అవుతున్నాయి ఘాట్ సెక్షన్లలో. చాలా బండ్లు ఖరాబ్ అయినాయి. మధ్యలో మాకు బాగా కనిపించినాయి కానీ వీడియో తీయలేకపోయినా. ఘాట్ చాలా ఖతర్నాక్ ఉంది. అది వేసుకున్నావా బటన్? బండ్లు చాలా ఖరాబ్ అయినాయి ఫ్రెండ్స్. లోయల్ చూడండి ఇట్లా. ఒకటి ఆడపడి ఉండే కదా బండ్లు, మనము అదే చాలా కథగా కాదు కదా. ఏం కట్టది మన బండి పదార్థలే అదే అగుంబేఘాట్లో ఇంకా చాలా చేయలేము కదా. అదే ఓ లోయ ఉన్నది, అయితే దింగనే ఉన్నది, ఏం లేదు ఇంకా. లెంత్ ఎక్కువ కానీ చాలా ఘాట్ టైప్ ఎక్కువ కదా, డిస్టెన్స్ ఎక్కువ ఉంది. ఇది బండి చెప్ప అయిపోయింది. చూసారు కదా బండి అయితే మొత్తం ఎట్లా అయిపోయింది. ఆ పల్టే అంటే మరి ఎట్లా అయితే అర్థమవుతుంది. మన నిద్ర నడా లేకుండా నడగా మన బండికి ఇట్లా స్పీడ్ అయిందా, రోడ్కి ఇట్లా పోయి ముందర పడ్డది. ట్రైన్ పెట్టి గుర్తు బయటికి అన్నాడు. వాళ్ళకి ఏం కాదన్నట్టుంది. అంటే మంచిగా అందరికీ సేఫ్ ఉండదు. బండి జర బాగా డ్యామేజ్ అయింది. ఏమైందన్నాడా? లారీ పట్టి పడ్డది. ఎట్లా పడ్డారంట? ఎట్లా పడ్డారంట? బ్యాలెన్స్ రోడ్ ఓటాకు రైట్ దగ్గర ఓటాకు కొట్టిరంట. ఇది నింపుతుంది పడ్డది. మన రోడ్డు ఉందంట, రోడ్డు ఉందంట. ఎండి